నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగాలనుకుంటున్న భారతదేశానికి రూపాయి పతనం అనేది కలవరపెడుతున్న సమస్య. డాలర్తో ప్రత్యామ్నాయంగా రూపాయి ఉంటుంది అని చెప్పిన నరేంద్ర మోదీ గారి మాటల్ని ఇక ఎట్టి పరిస్థితుల్లో నమ్మే స్థితిలో అయితే ప్రజలు లేరు. రోజు రోజుకి రూపాయి చాలా దారుణంగా పడిపోతుంది. డాలర్తో కంపేర్ చేస్తే రోజుకి రూపాయి వాల్యూ క్షీణిస్తుంది కూడా. దీనివలన మన భారతదేశంపై ఆర్థిక భారం పడడమే కాకుండా అసలు మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా క్షీణిస్తుందో ఈ రూపాయి పతనాన్ని బట్టే చెప్పవచ్చు. ముఖ్యంగా మన భారతదేశంలో ఉండే పేద మధ్యతరగతి ప్రజలపై ఎక్కువ ఆర్థిక భారం పడుతుంది కూడా. విదేశాల్లో ఉండే వారికి మాత్రం ఇది ఖచ్చితంగా గుడ్ న్యూసే. ఎందుకంటే వారి దగ్గర ఉన్న డాలర్స్ని ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే వారికి ఇంకాస్త ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి ఇది ఖచ్చితంగా విదేశాల్లో ఉండే వారికి మాత్రం గుడ్ న్యూస్. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము ఈ కులాలు మతాలకు సంబంధించిన చట్టాలు తీసుకురాకుండా మన రూపాయి ఎలా బలోపేతం చెయ్యాలి అనే దానిపై కసరత్తు చేస్తే మాత్రం మన దేశానికి మంచి చేసిన వాళ్ళు అవుతారు. మీరేమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.